నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉంటాయి. ధర్మానికి రూపంగా నేను భావిస్తూ ఉంటాను. తండ్రిలా భావిస్తూ ఉంటాను. మనందరికీ సుపరిచితులు. ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే మీకెటువంటి ధర్మ సందేహాలున్నా ఇక పూజకి సంబంధించి మనం నిత్యం చేసే పూజలకి సంబంధించిన సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. శివప్రసాద్ గురువు గారు కొన్ని ధర్మ సందేహాలతో ఈరోజు కార్యక్రమం మొదలవుతోంది. మీకు ఈ ధర్మ సందేహం మీకు కనుక ఉంటే ఇక నుంచి ఇలా పాటించే ప్రయత్నం చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మామూలుగా మనం భోజనం చేస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో భోజనం అసలు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని టీవీలు చూస్తూ, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటూ ఉన్నారు. అసలు ఎక్కడ కూర్చొని తింటే శ్రేయస్కరం? ఎందుకు? పెద్దవాళ్ళైతే తూర్పు దిక్కున, ఉత్తర దిక్కున ఇలా మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటారు? అసలు ఆ దిక్కులకి ఉండేటటువంటి విశిష్టత ఏమిటి? భోజనము ఏ దిక్కున కూర్చొని తింటే మేలు అనేటువంటిది ప్రశ్న. అసలు భోజనము ఏ దిక్కున కూర్చొని తింటే మేలు? ఏం జరుగుతుంది? ఎటువంటి పాత్రలో తింటే ఏమవుతుంది? ఆకులో తింటే ఏమిటి? లేదా మనం ఈ పళ్ళాల్లో తింటే ఏమిటి? అసలు తినాల్సినటువంటి విధానం ఏమిటి, ఎలా పద్ధతి ఏమిటి అనేటువంటిది కూడా ఉన్నది. అది మీకు ఇప్పుడు తెలియజేస్తాను నేను. చెప్పండి. భోజనము మనము తింటూ ఉన్నాము అని అంటే తూర్పు ముఖముగా కానీ ఉత్తర ముఖముగా కానీ కూర్చొని తినటం అనేటువంటిది శ్రేయోదాయకం. ఏమిటి, ఎందుకు అంటే మనం భోజనం ఎందుకు చేస్తాం? మనం ఎందుకు చేస్తున్నట్టు? మన ఆరోగ్యము బాగుండటం కోసము. ఎంత ఆహారము తీసుకోవాలనో తగినంత ఆహారము ప్రతిరోజు మనం తీసుకుంటూ ఉంటాం. బ్రతకడము కోసము తినటం, తినటము కోసము బ్రతకడము కాదు అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఈ బ్రతకడము దేనికి? మనం ఏం చేస్తున్నాం? ఏదన్నా ఒక ఉన్నతమైనటువంటి ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు భగవంతుడిచ్చినటువంటి ఇదిని మనము ఆరోగ్యముగా ఉండాలి అని అనుకున్నప్పుడు తూర్పు ముఖముగా కూర్చొని భోజనం చేయటం అనేటువంటిది సాంప్రదాయము, అది శాస్త్రము కూడా. ఎందుకు? తూర్పున సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు కాబట్టి. మరి రాత్రిపూట గురువు గారు రాత్రిపూట తింటున్నాము కదా అని కూడా అనుకోవచ్చు. రాత్రికైనా తూర్పు ముఖముగానే కూర్చొని తింటే శ్రేష్టం ఏదైనా. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు. మనము భోజనము చేస్తున్నప్పుడు ఒక్క నమస్కారం, ఈ భోజనము మనకు వచ్చింది అంటే ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఏం చేసుకుంటే వచ్చింది, ఇది మనకు ఈ అన్నము పరబ్రహ్మ స్వరూపము అని. అన్నము పరబ్రహ్మ స్వరూపము అంటే ఇది మనం తింటున్నాము అనేటప్పటికి దాన్ని ఎంత గౌరవించాలి, అన్నాన్ని ఎంత గౌరవించాలి అనేది ఉంది, ఒక పద్ధతి, అదొక విధానం. అయితే ఉత్తరముఖంగా కూడా కూర్చొని తినవచ్చును. ఉత్తరము ఏమిటి? ధనము, మనకు ఐశ్వర్యము, డబ్బు రావటము చేయటము, దీని వలన మనకు ఒక ఇది ఉపయోగము. అందువలన ఉత్తరముఖంగా కూడా మనము కూర్చొని భోజనము చేయవచ్చును. ఈ రెండు దిక్కులు తప్ప పశ్చిమము గాని లేదా ఇప్పుడు ఈ దక్షిణముఖంగా గాని కూర్చొని తినటం అనేటువంటిది అంత శ్రేయస్కరమైనటువంటి విషయము కాదు. ఈ రెండు వైపులా కూర్చొని తినరాదు. ఎందుకంటే శరీరములో వండిన పట్టదు ఈ రెండు వైపులా కూర్చొని తింటే. శనిస్థానమైనటువంటి పశ్చిమం వైపు గాని, ఇక్కడ యమస్థానమైనటువంటి దక్షిణం వైపు గాని కూర్చొని తింటే ఇబ్బందులు వస్తాయి. అనారోగ్యము, శారీరకమైనటువంటి రుగ్మతలు ఏర్పడే అవకాశం. మరి ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గురువు గారు, మన ఇంట్లో 10 మంది ఉంటాము. అందులోనూ నేను ఈ విషయం, డైనింగ్ టేబుల్ ఉంటే 6-4 చైర్స్ ఉంటాయి, చుట్టూరు కూర్చొని తింటారు కదా. డైనింగ్ టేబుల్ సంస్కృతి అంత యోగదాయకమైంది కాదు. ఎప్పుడు కూడా కింద కూర్చొని పద్ధతిగా కూర్చొని
కింద పెట్టుకొని తినటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి స్థితి. సరే, కాలానుగుణముగా వయస్సు పెద్దది, కొంచెం కింద కూర్చోలేని వాళ్ళు అనేటువంటి ప్రామాణికం ఉన్నప్పుడు ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. సరే, ఈ రోజుల్లో స్టైలు, మన స్థితిగతులు, మనకున్నటువంటి ఇది, మనం కింద కూర్చోవడం ఏమిటి అని అనుకుని ఎప్పుడైతే పైన కూర్చొని తింటున్నామో సరే, వాళ్ళ సౌకర్యాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. అయితే నేను చెబుతున్నది ఏమిటంటే ఇంకొక మాట, ఇంట్లో ఒక 10-15 మంది ఉంటారు. ఈ 10 మంది కూర్చొని భోజనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు అందరూ తూర్పుముఖంగా ఉత్తరముఖంగానే కూర్చోలేరు కదా, ఒకటి. రెండవది, ఇప్పుడు మన ఇంట్లో ఒక గృహప్రవేశము, ఒక సందర్భం ఏదో జరుగుతున్నది, ఒక పుణ్యమైనటువంటి ఒక వ్రతము ఏదో చేస్తుంది, అందరినీ భోజనాలకు పిలిచాము. పిలిచినప్పుడు అందరూ తూర్పుముఖంగానే మరి ఉత్తరముఖంగానే కూర్చోలేరు కదా అన్నప్పుడు మనం ఎదురెదురుగా కూర్చొని భోజనం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? మన ఎదురుగా తినేటువంటి వాడే ఉన్నాడు కదా. మనం తింటున్నప్పుడు మనకు ఎదురుగా ఇంకొకరు భోజనమే కదా చేస్తున్నారు. అప్పుడు అది ఇంతవరకే ఉంటుంది. ఎదుటి వాళ్ళు కూడా తింటున్నారు కాబట్టి ఆ దోషము ఉండదు. అప్పుడు అందరూ చుట్టూ కూర్చొని తినవచ్చును, అలా చేసుకొనవచ్చును. కానీ మనము రెగ్యులర్ గా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళము, ఇంటి యజమాని, ఇంటి యజమానురాలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మామూలుగా తూర్పుముఖంగా గాని ఉత్తరముఖంగాని కూర్చొని భోజనము చేస్తే వాళ్లకు ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ రావాలి అంటే ఇటువైపు కూర్చొని మనం తినాలి. ఇంకొకటి, ఇక్కడ కొంతమంది తెలుసో తెలియకో మంచం మీద కూర్చొని గాని ఆ ప్లేట్ భోజనం పెట్టుకొని వచ్చినటువంటి ప్లేట్ మీద పెట్టుకొని తింటూ ఉంటారు. అలా మీద పెట్టుకొని తినటం అనేటువంటిది శ్రేయస్కరం కాదు. అలా మీద పెట్టుకొని తినేటువంటి వాళ్లకు తింటూ ఉంటారు, బానే ఉంటుందని అనిపిస్తుంది. కానీ ఆ కుటుంబంలో డబ్బు నిలువ ఉండదు, నిరంతరము ఖర్చు అవుతూ ఉంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి మనింట్లోనే అని అనుకున్నప్పుడు కొన్ని పాటించాల్సినటువంటి నియమాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఒక పద్ధతి ప్రకారముగా మనము ఏదన్నా వేరే ఊరికి వెళ్ళాము అంటే ఎంత జాగ్రత్తగా కారులో వెళ్ళి అంతే జాగ్రత్తగా లెఫ్ట్ వైపు నెమ్మదిగా రావటం చేయటం అనేటువంటిది ఉంటేనే కదా ఇల్లు చేరుతాం. అలాగే ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మనము పాటించాల్సినటువంటి పద్ధతులు గనక పాటిస్తే నిత్యము డబ్బు వస్తుంది, డబ్బు నిల్వ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో అంతా కూడా మనశ్శాంతిగా ఉండటానికి జరుగుతుంది గాక. ఇది దాని చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. భోజనానికి సంబంధించి ఎటువైపున కూర్చొని తినాలి, ఎందుకు తినాలి, ఎలా తినడం వలన మనకి ఐశ్వర్యం, ఆనందం, సుఖశాంతులు ఉంటాయి మన ఇంట్లో, ఈ విషయాలన్నీ వీడియోలో తెలుసుకున్నాం. తప్పకుండా ఇలాంటి వీడియోస్ అందరికీ చేరువ కావాలి. ఈ మధ్య కాలంలో గురువుగారు చెప్పినట్టుగా మంచాల మీద కూర్చొని తినడం కానివ్వండి, పైన కూర్చొని తినడం ఈ కామన్ అయిపోయింది అందరి ఇళ్లల్లో కూడా. అవి పాటించకూడదు, దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చక్కగా వివరించారు గురువుగారు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.